నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆయన మీడియాకు వెల్లడిస్తూ జనవరి 1వ తేదీ ఉదయం 3 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. 6,000 మంది భక్తులు ఒక్కసారిగా స్వామివారిని దర్శించుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రోటోకాల్ పాటిస్తామని, అదే సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. సామాన్య భక్తునికి పెద్దపీట వేస్తామన్నారు. ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో రేపు జనవరి 1వ తేదీ నాటికి మనకి సుమారుగా 50,000 నుంచి 60,000 మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళని జాగ్రత్తగా సంతృప్తికరంగా వాళ్ళకి దర్శనం చేయించి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయమని చెప్పి మనకి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవనీయ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇక్కడ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మీటింగ్లో జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. సో ప్రజెంట్ మనం ఉన్న క్యూ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. సుమారుగా 6,000 మంది క్యూ లైన్లో నిలబడే విధంగా మనం పెట్టుకున్నాం. సో మనకి దర్శనం రేపు మార్నింగ్, అంటే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి సాధారణ భక్తులందరికీ కూడా ఫాలో చేస్తాము. 12 గంటల నుంచి 3 గంటల లోపల ఉభయదారులు వాళ్ళకి కొంత టైం కేటాయించడం జరిగింది. కాబట్టి 3 గంటల నుంచి ఆ రోజు 10 గంటల వరకు, 3 నుంచి 10 గంటల వరకు మనం 3 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మనం దర్శనానికి అవకాశం కల్పిస్తున్నాం. సో ముఖ్యంగా విఐపీస్ వచ్చే టైంలో భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అంతరాయ దర్శనాలన్నీ కూడా ఆల్మోస్ట్ నిలుపుదల చేశాం. సో అందరూ కూడా ఫ్రంట్ లైన్లో వచ్చి విఐపీస్ కూడా సామాన్య దర్శనం చేసుకుని వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తున్నాం. సో ప్రత్యేకంగా దీంట్లో మనం ఈ అభిషేకాల యొక్క బ్రేకులు కూడా లేకపోవడం వల్ల ఉదయం 3 గంటల నుంచి 10 గంటల వరకు నిరంతరాయంగా భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మనకు అన్నదానం చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మేనేజ్మెంట్లో. సో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు వచ్చే భక్తులందరికీ కూడా మనం ఎంతమంది వస్తే అంతమందికి మనం అన్నదానం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. అది కాకుండా క్యూ లైన్స్లో పాలు కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి లాంటివి కూడా ఇవ్వమని మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఆ ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. దీనికి అదనంగా మనం ఎప్పట్లాగానే మనం ప్రసాదాలు కూడా వితరణ జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మార్నింగ్ పొంగలి, ఈవినింగ్ పులిహార, లేకపోతే గుగ్గిళ్ళు లాంటివి ఈ ప్రసాదాలు కూడా కంటిన్యూస్గా భక్తులకు అందజేస్తాం. ఈ రకంగా భక్తులకి ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన సంతృప్తికరమైన దర్శనానికి చేయడానికి మా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది.